పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదన్నారు. హైకోర్టు తీర్పును మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించడాన్ని అభినందించిన ఏలేటి కోర్టు తీర్పును అమలు చేసేలా సీఎం రేవంత్, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పైన ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరితే చావుడప్పు కొట్టాలన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఫిరాయింపులకు పాల్పడటం బాధాకరమని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ కట్టబెట్టడాన్ని తప్పుపట్టారు. ఏఐసీసీ ఇచ్చిన మేనిఫెస్టోను ఆర్ఆర్ కాంగ్రెస్ అమలు చేయట్లేదన్న మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర పార్టీకి హైకమాండ్ మధ్య గ్యాప్ ఏర్పడిందా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సూచించిన వ్యక్తికి కాకుండా మహేశ్వర్ కుమార్ గౌడ్ కు పీసీసీ అప్పగించారన్న ఏలేటి రాష్ట్ర మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయని ఆరోపించారు. ఓవైసీ ముఖ్యమంత్రి సోదరుడి బిల్డింగ్ లను కూల్చలేక హైడ్రా కోరలు పీకేస్తున్నారని దుయ్యబట్టారు. హైడ్రా ఆరంభ సూరత్వం అయిందని మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మీరు నిజంగా ఏఐసీసీ పరిధిలో ఉన్నారా? మరి ఏఐసీసీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీరు ఎక్కడ కూడా అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ కాంగ్రెస్ అధికారం ఉన్నదని చెప్పదలుచుకున్నారా? మరి అర్థం కావడం లేదు. మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే హైకోర్టు ఆదేశాలు స్పీకర్ గారు వెంటనే వారి పరిధిలో ఉన్నది, వారు 4 వారాల లోపల చర్య తీసుకోమని చెప్తా ఉంటే, మరోవైపు పూర్తిగా విరుద్ధంగా మీరు నిన్న తీసుకున్నటువంటి పిఎస్సీ చైర్మన్ నియామకం కానీ, ఈ రోజు మీరు ఏఐసీసీ తీసుకున్నటువంటి నిర్ణయానికి విరుద్ధంగా కానీ మీరు చేసేటువంటి చర్యలకు పొంతన లేకుండా ఉన్నది. హైకోర్టు ఏదైతే ఆదేశించినటువంటి 3 ఎమ్మెల్యేలే కాదు, మిగిలిన 7 ఎమ్మెల్యేల మీద కూడా మొత్తం 10 మంది ఎమ్మెల్యేల మీద మీరు చర్య తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. మరోవైపు హైకోర్టు అంత స్పష్టమైనటువంటి చరిత్రాత్మకమైన తీర్పిచ్చినా కూడా ఏమీ పట్టినట్టుగా ఈ రోజు రేవంత్ ప్రభుత్వము మరొక తప్పిదానికి దారితీసింది. రేవంత్ ప్రభుత్వం ఈ రోజు ఫిరాయించినటువంటి ఒక ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ చేయడం అంటే, ఈ రోజు మీరు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా మీరు నడుచుకున్నట్టుగానే మేము భావిస్తున్నాం. ఈ పద్దుల కమిటీ అనేది ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా గురించి, తప్పుడు లెక్కల గురించి ప్రశ్నించేటువంటి పిఎస్సి కమిటీ ఇప్పుడు కూడా ప్రతిపక్షానికి ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది ఈ రోజు అదే 3 పేర్లు పంపినప్పటికీ కూడా అపోజిషన్ ఉన్నటువంటి టీఆర్ఎస్ 3 పేర్లు పంపినప్పటికీ మీరు ఆ 3లో ఒక పేరు కాకుండా మీ ఇష్టానుసారంగా మీ పార్టీలో చేరినటువంటి బారాస ఎమ్మెల్యే పేరు ఈ రోజు మీరు ప్రతిపాదించారంటే, దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఏ రకంగా మీరు ఈ చట్టసభని నడపాలని, ఏ రకమైనటువంటి సిగ్నల్స్ ని మీరు భావి తరాలకు ఇస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది.